హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రువజాశ్విత తెలుగు వ్లాగ్స్. మన వీడియోలో చల్లమిరపకాయలుని ఇంకా టమాటాకాయలు పచ్చడి పెడతాను చూపిస్తున్నాను. రెండు ఒక రోజు అవ్వదు కాబట్టి ఇది తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే చల్లమిరపకాయలు ఎలా చేసుకోవాలో ముందు చూద్దాం. ఈ టమాటాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ మజ్జిగలో మిరపకాయలు పప్పుచారు అన్నంలోకి ఇంకా పెరుగన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఉత్తిరే కూడా తినచ్చు. అవి ఎలా చేయాలో మీకు ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి కడిగేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్లో కడిగేసుకోవాలి బాగా. ఈ మజ్జిగలో మిరపకాయలు తయారు చేసుకోవడానికి బజ్జీ మిర్చినే వాడాలండి. నార్మల్ మిర్చి వాడామంటే చాలా స్పైసీ వచ్చేస్తుంది. పిల్లలు అస్సలు తినలేరు. బజ్జీ మిర్చి అయితే స్పైసీ రాదండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పచ్చిమిరపకాయలు కాళ్ళు అయితే కట్ చేయకూడదు. కట్ చేయకుండానే నీట్గా కడగాలండి. వాటి మీద ఎండిపోయిన ఆకులు అవి ఉంటాయి డస్ట్ కింద. మొత్తం పోయే వరకు కడగాలి. మరి కడిగేసిన తర్వాత ఎండలోని గట్రా ఎండబెట్టక్కర్లేదు. జస్ట్ నార్మల్ క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోద్ది. కొంచెం తడున్నా పర్వాలేదు. మళ్ళీ వాటర్ ఇలాగా కలుపుతాం కదా, అందుకనే పర్వాలేదండి. చెమ్మగా ఉన్నాను. ఈ మిర్చీలు 1.5 కేజీ తీసుకొచ్చారండి. తీసుకురాగానే ముందు కొన్ని బజ్జీలు అయితే వేసేసాను. ఇవి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా చాక్తో మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని పచ్చిమిరపకాయలు ఇలాగే కోసేసుకోవాలి. మధ్యలో సీడ్స్ తీసుకోవద్దు. అవి ఉన్నా ఏం ప్రాబ్లం కాదు, బాగానే ఉంటాయి. నేను 1.5 కేజీ పచ్చిమిరపకాయలు కాను 1/2 లీటర్ పాలు అయితే తోడు పెట్టుకున్నానండి. 1.5 కేజీకి 1/2 లీటర్ అయితే సరిపోద్ది. 1.5 కేజీ కన్నా ఇవి తక్కువే ఉంటాయి. చెప్పడం అయితే 1.5 కేజీ అని చెప్తున్నాను, కానీ 1.5 కేజీ అలా ఉంటాయండి. దానికి గాను ఒక 1/2 లీటర్ అయితే పెరుగు తోడు పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు కవంతో చిలకాలి. ఈ 1/2 లీటర్ పెరుగుకి ఒక గుంట గరిటతో ఉప్పు వేస్తున్నాను. కవంతో చిలకాలి. ఒక లోటా వాటర్ పోసుకోవాలండి. మజ్జిగ పలచగానే ఉండాలండి. చిక్కగా ఉంటే పచ్చిమిరపకాయలు పీల్చుకోవాలన్నమాట. అందుకే నేను వాటర్ కొంచెం ఎక్కువే కలిపాను, చూసారు కదా. ఊరపెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ప్లాస్టిక్ బకెట్లో అయినా ఊరపెట్టుకోవచ్చు అండి. నేనైతే ఈ జాడీలో అయితే ఊరపెడుతున్నాను. ఈ పచ్చిమిరపకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈ మజ్జిగనంతా ఇందులో పోసేసుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు అన్నీ కలిసేట్టుగా పైనుంచి కిందకి కలుపుకోవాలి. సాయంకాలం 4 అవుతుందండి. మళ్ళీ మార్నింగ్ ఇంకోసారి కలుపుకోవాలండి. గరిటతో పైనుంచి కింద కలుపుకోవాలి. ఇవాళ నైటు రేపు నైటు కూడా ఉన్న తర్వాత ఎల్లుండి అయితే ఎండలో వేసుకోవాలి. ఇది వచ్చేసి 3వ రోజండి.
నేను ఈ 2 రోజులు కూడా గరిటతో రోజుకొకసారి అయితే కలిపాను పైనుంచి కిందకి. అలా కలపటం వల్ల ఈక్వల్గా అన్ని మిరపకాయలకి అయితే మజ్జిగ పడుతుందండి. ఈ 3వ రోజు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ మిరపకాయలను ఇలా జాలీలో వాడేసుకోవాలి. వీటిని క్లాత్ మీద కానీ ఇలా కవర్ మీద కానీ ఎండబెట్టేసుకోవాలి. మిగిలినవి కూడా ఎండబెట్టేస్తున్నాను. ఈ చల్లనే పారిపోయకూడదండి. డైలీ ఎండిపోయిన తర్వాత ఈ మిరపకాయలని ఇందులో వేసి మళ్ళీ మర్నాడు మళ్ళీ ఎండబెట్టాలి. ఇదే ప్రాసెస్ అండి. ఇది అయ్యేంత వరకు కూడా అలాగే చేయాలి. మనం ఈ మిరపకాయలు చేసుకోవడానికే మజ్జిగ స్పెషల్గా అయితే తోడు పెట్టుకోకర్లేదు. మనం వెన్నపోసి తీగ మిగిలిన మజ్జిగ ఉంటుంది కదా, అందులో ఉప్పు వేసుకుని ఈ మిరపకాయలు కూడా అందులో వేసుకుని ఇది చేసుకోవచ్చు. నిజంగా అయితే అలా అయితే ఇంకా బాగుంటాయండి. ఇంకా అంతకే లేకపోతే మనం పెరుగు తోడు పెట్టుకోవాలి. ఎలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఈ మజ్జిగనైతే కిందకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇలా డ్రై అయిపోయింది కదా. నేను ఫస్ట్లో పసుపు కలపలేదండి. ఫస్ట్ గుంట పసుపు కలిపితేనంట పాచివాసన అలా వస్తుంది, కొద్దిగా పాడవుతాయని మా అమ్మమ్మ గారు వాళ్ళు చెప్పేవారు. అందుకనే ఒకసారి ఎండిన తర్వాత నెక్స్ట్ టైం అయితే చూసారు కదా, ఒక 1/2 స్పూన్ అయితే పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులో అయితే ఈజీగా ఉంటుందని మళ్ళీ ఇందులోనే వేసేస్తున్నాను. ఈ చల్లని కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఒకసారి అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అండి. రోజు ఈ మజ్జిగ అయిపోయేంత వరకు కూడా ఇలాగే వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఎండలో ఆరబెట్టేసుకోవాలి. సాయంకాలం మళ్ళీ ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మజ్జిగ అయిపోయేంత వరకు కూడా చేయాలి. ఇది మళ్ళీ మరుసటి రోజు జాలీలో అయితే తీసుకుని మళ్ళీ ఎండలో వేసుకోవాలి. మనం ఏ రోజు కూడా ఎండలో పెట్టడం మర్చిపోకూడదండి. మనం కంపల్సరీ అయితే టైం టు టైం ఎండబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికైనా వదిలేసుకోవాలండి నైట్ టైము. ఒకవేళ ఏ రోజైనా వర్షం పడిందంటే ఎండ సరిగ్గా తగలకపోయినా ఖచ్చితంగా ఫ్యాన్ గాలి కింద ఉండాలి. ఎండలోకి పెట్టకపోతే ఖచ్చితంగా పురుగు పట్టేస్తుందండి. అందుకని ఎండలో పెట్టుకోవాలి. ఇటువంటివన్నీ సమ్మర్ సీజన్లో పెట్టుకోవడమే బెస్ట్ అని చెప్తాను. ఇదిగోండి డైలీ కంటిన్యూగా ఎండబెడుతూ ఉన్నాను. ఫైనల్గా అయితే ఇలా ఎండిపోయినాయి. వీటిని స్టోరేజ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆల్రెడీ ఇందులో ఒకసారి చూడండి, నేను పొద్దున వడియాలు అవి వేపాను. ఇలా బ్లాక్గా ఉందేంటి అనుకోకండి. ఇవి కూడా వడియాల్లాగే ఎండిపోవాలి, గలగల ఎండిపోవాలన్నమాట.
వేడిగా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. కారం అనేది అసలు తెలియట్లేదు. పెద్ద మిరపకాయలు కాబట్టి అసలు కారం స్పైసీ తెలియదండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఉత్తినే తినేయచ్చు, అంత బాగున్నాయి అన్నమాట. వీటిని పప్పులో కానీ పెరుగన్నంలో కానీ చాలా బాగుంటాయండి. నేను ఏ రెసిపీ చేసినా మీకు వీడియో పెడతానండి, మీరు చూస్తూనే ఉండండి. ధ్రువజాశ్విత తెలుగు వ్లాగ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.